ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ అరియర్స్ అన్నింటినీ ఈ నెల 31లోగా చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేస్తుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తామని పేర్కొంది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల సంక్షేమంపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు ఉపసంఘం సభ్యులు సజ్జల. కోవిడ్ వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటిని సమయానికి చేయలేకపోయామని, చర్చల ద్వారానే ఆయా సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వంగా, ప్రజలందరూ పేదల పక్షాన్ని నిలబడిన ప్రభుత్వం. ఆ పేదల సమస్యలు తీర్చడంలో ముందున్న ఉద్యోగులు కుటుంబ సభ్యులుగా భావించే ప్రభుత్వం కాబట్టి సహజంగానే ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వంగా అందరూ గమనించాలని కోరుతూ, ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను మార్చి 31లోపు క్లియర్ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మెడికల్ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు. ఈ నెలాఖరు లోపల మార్చ్ 31 లోపల ఆ జీపీఎఫ్ సంబంధించినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ అన్నీ కూడా, అంటే టెంపరీ విత్డ్రాయల్స్ కానివ్వండి, పర్మనెంట్ విత్డ్రాయల్స్ కానివ్వండి, ఏవైనా కూడా అన్నీ కూడా మంత్ ఎండింగ్ లోపల క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, దాంతోపాటు ఈ యొక్క రిటైర్మెంట్కి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానివ్వండి, లీవ్ ఎన్కేజ్మెంట్ కానివ్వండి, అవి కూడా చెల్లించడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఉద్యోగుల సమస్యల్లో కొన్నింటిని పరిష్కరించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నందుకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. పెండింగ్లో ఉన్న మిగతా సమస్యలను పరిష్కరించాలని కోరింది.